హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే కొబ్బరి కారపొడి క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి, 2 కొబ్బరి ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మిగిలిన పప్పులన్నిటిని 1 బై 1 వేపుకోవాలి. చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. 1 బై 1 వేపుకున్న తర్వాత లాస్ట్లో కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి కాబట్టి ఎక్కువసేపు వేగాల్సిన పని ఉండదు. అదే మీరు ఎండు కొబ్బరి వేసుకున్నట్లయితే ఒక 5 మినిట్స్ పాటు వేపుకోండి. బాగా వేపుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న